హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా చాలా బాగుంది కదా, అలాగే చలిగా కూడా ఉంది, ప్లెజెంట్ కూడా. ఇదంతా పక్కన పెట్టి మనం మన టాపిక్కి వెళ్ళిపోదాం రండి. ఇదైతే మన నల్లేరు కాడ అనమాట. ఇది మా గార్డెన్లో పెరిగింది. చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. అందుకే మేము ఏమనుకుంటున్నామంటే కట్ చేసి పచ్చడి అయితే చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ దీన్ని అంటే ఎలా నాటాలో ప్రాసెస్ చెప్తాం. ఇదిగోండి, ఇది వి షేప్లో ఇలా నాటామనుకోండి, ఇలా ఆటోమేటిక్గా ప్లాంట్ పెరిగిద్ది అనమాట. ఇది కనుక మనం పచ్చడి చేసుకుని ఏమైనా చేసుకుని తింటే మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది. కాబట్టి ఇది హెల్దీ అయితే మాకు సరిపోద్ది, మా ఫ్యామిలీకి సరిపోద్ది, 4 మెంబర్స్ కాబట్టి. ఇప్పుడైతే మనం కట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం పట్టుకోవాలి. తర్వాత మనకి సఫిషియంట్ ప్లేస్ అంటే ఎక్కడ దాకా కావాలో అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ మనకి కట్ చేద్దాం. ఇప్పుడైతే దీనికి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట, చూపిస్తాను. కమ్ లెట్స్ గో. కటింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే ఆకులు ఉండకూడదు, తీసేసుకున్నాక ఇలాగా కనిపిస్తుంది కదా, ఆల్రెడీ 2 తీసాం. మెల్లగా ఇక్కడ మన చేయికి ఏం కాకూడదు, ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇలా ఆకు తీసేసుకొని పట్టుకొని, ఇదిగోండి ఇక్కడ ఇంత షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, నైఫ్ ఉన్నట్టు ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడే కదా మనం కట్ చేసుకుందాం ఇవన్నీ నీట్గా. ఇప్పుడైతే మనం వాటర్తో క్లీన్ చేసుకుందాం. అచ్చు ములక్కాయలా ఉన్నాయి కదా. చూపించాం కదా, ఒక ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టి పొయ్యి అయితే ఆన్ చేయాలన్నమాట. ఆన్లో పెట్టాలి, సిమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. 1 2 అయితే మనం ఈ కాడలు మనం చేసుకున్న ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, వాటిలో వేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే మనం బాగా కలుపుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో జీలకర్ర, ధనియాలు మెల్లగా వేయించుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా కాసేపు ఆగాక వేసుకోవాలన్నమాట ప్యాన్లో. ఇప్పుడు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. కాసేపు కలుపుకున్నాక యాడ్ చేసుకోవాలి. బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. తగినంత చింతపండు వాటర్లో వేసుకొని అయితే ఇప్పుడు బాయిల్ చేయించుకోవాలి. అప్పుడే పచ్చడి పాడకుండా ఉంటుంది అన్నమాట. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దాకా వేయించుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో పెట్టుకొని మిక్సీ కొడదాం. ఇది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడే కదా మిక్సీ జార్ చేసుకుందాం, మెత్తగా అయిపోయిందో కదా గైస్. ఇప్పుడు కాడాలు వేసుకొని కూడా మనం మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న చింతపండు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అదే మనం వేడన్నంలో వేసుకుని తింటే
తిరిగిపోద్ది అనమాట. మీరు ట్రై చేయండి. బాయ్.